డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో ఏంజల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఏంజల్ నెంబర్కి కనుక మనం కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే మనం చూస్తాము అని చెప్పడం జరిగింది. అసలు ఏ విధంగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే చాలా వరకు మనం ఏంజిల్ నంబర్స్ చెప్పుకుంటూ ఉంటాం సిరి, కానీ ఏంజిల్స్ అనేవి కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే డిఫరెంట్ రెల్మ్స్లో ఉంటూ మనల్ని అంటే ముందుకు తీసుకెళ్లే విధంగా అవి ప్రేమ అంటే లవ్ ఏంజిల్స్ అనమాట. వాటికి ప్రేమ ఇవ్వడమే తెలుసు, అవి ఉన్నాయే ప్రేమని పంచడానికి అనమాట. సో ఆ ఏంజిల్స్తో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఏంజిలిక్ మెడిటేషన్ కూడా ఉంటుంది సిరి. లైక్ కొన్నిసార్లు మనకి ఏంజిల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏంజిల్ మైకేల్ అని, ఏంజిల్ మెటాట్రాన్ అని చెప్పేసి డిఫరెంట్ ఏంజిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము డబ్బులు కావాలి అన్నప్పుడు లక్ష్మీదేవికి పూజిస్తూ ఉంటాం, చదువు కావాలి అన్నప్పుడు సరస్వతీదేవికి పూజిస్తూ ఉంటాం, అంటే విఘ్నాలు రాకుండా ఉండాలి అంటే గణేష్కి వినాయకుడికి పూజిస్తూ ఉంటాం. ఆ విధంగానే మనకు డిఫరెంట్ ఏంజిల్స్ అనేవి కూడా ఉంటాయి. మన హెల్త్ బాగుండాలి అన్నా, మన రిలేషన్స్ బాగుండాలి అన్నా, డబ్బులు కావాలి అన్నా డిఫరెంట్ ఏంజిల్స్కి మనం ప్రేయర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు మన లైఫ్లోకి ఎవ్రీథింగ్ పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. మనం ఏంజిల్స్తో కనెక్ట్ అయ్యాము అంటేనే ఆటోమేటిక్గా యూనివర్స్తో కనెక్ట్ అవుతేనే యూనివర్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. చాలా వరకు అందరికీ డౌట్ వస్తుంది, మనం యూనివర్స్కి కనెక్ట్ అయ్యామని మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. దట్ మీన్స్ మీకు నంబర్స్ రూపంలో పదే పదే కనిపిస్తూ ఉన్నాయనుకోండి. సపోజ్ మీకు 999 అనే నంబరు ఈ రోజులో ఒక 3 times మోర్ దాన్ 3 times కనిపిస్తూ ఉందనుకోండి, సేమ్ ఏంజిల్ నంబర్, ఎస్ నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను, ఈ ఏంజిల్ నంబర్ నాకు చూపిస్తుంది అంటే ఈ ఏంజిల్కి నంబర్కి కనెక్ట్ అయ్యాను, యూనివర్స్కి కనెక్ట్ అయ్యాను. అదేవిధంగా ఏంజిల్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయి, వాటి యొక్క సపోర్ట్ గైడెన్స్ మనకు అందిస్తున్నాయి అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఒక్కోసారి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్ని ఏంజిల్ నంబర్స్ కనిపించినా నా లైఫ్లో మాత్రం చేంజ్ జరగట్లేదు అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో మీ ఈగో మైండ్, మీ లెఫ్ట్ బ్రెయిన్ అనేది కొద్దిసేపు పాజ్ చేయండి. సో ఎప్పుడు కూడా లాజిక్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ లాజిక్ లేకుండా మీ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయినప్పుడు, రైట్ బ్రెయిన్కి కనెక్ట్ అయినప్పుడు ఎవ్రీథింగ్ పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఒక నమ్మకము, ఒక బిలీఫ్ అనేది మన పైన ఫస్ట్ మనకు ఉండాలి. అలాంటప్పుడే మనం ఏదైనా కూడా బిలీవ్ చేస్తాము సిరి. అంటే నేచర్ మనకు హెల్ప్ చేస్తుంది, యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు మన పైన మనకు ఆ నమ్మకం ఉన్నప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు. మనమే సెల్ఫ్ లవ్ లేకుండా నాకు అన్నీ కావాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పాలి. నీ పైన నువ్వు నమ్మకం లేకుండా ఏది చేసినా కూడా అది వర్క్ అవ్వదు. సో మన పైన మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే వర్క్ అవుతుంది. సో ఏంజిల్స్ కూడా అలాగే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏంజిల్ నంబర్స్ కనిపించినా ఇగ్నోర్ చేసి నేను స్టిల్ నెగిటివ్ థాట్స్లో ఉన్నా, నేను కనిపించట్లేదు అంటే అది వర్క్ అవ్వదు. ఆ కనెక్ట్ అయ్యే ఏంజిల్స్ కూడా డిస్కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో నమ్మకం పెట్టుకోండి, స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా అది కొద్ది వరకే. ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయి, ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మీ లైఫ్లో అది వెళ్ళిపోవడానికి కనిపిస్తుంది అని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం కనిపించలేదు, ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అయ్యి వస్తుంది. ఇప్పుడు వచ్చింది అంటే చిన్న ప్రాబ్లంతోనే వెళ్ళిపోవడానికి వచ్చింది అని చెప్పేసి అర్థం చేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడ అంటే చాప కింద నీరులాగా ఉంది, అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది కదా. సో అది ఇప్పుడు వచ్చింది, సర్ఫేస్కి వచ్చింది అంటేనే నువ్వు క్లియర్ చేసుకో. మీ సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యి క్లియర్ చేసుకో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకొని అది క్లీన్ చేసేయి. మనకు అద్భుతమైన టూల్ సిరి. హోపోనోపోనో టెక్నిక్ చాలాసార్లు చెప్పుకున్నాం కదా, అది ఒక వండర్ఫుల్ టూల్. అది ఏదైనా కూడా మీ పాస్ట్లో బ్లాకేజెస్ని క్లియర్ చేస్తుంది అనమాట. సో అది ఎప్పుడు కూడా మన నోటి పైన, మన బ్యాక్గ్రౌండ్లో ఉంటూనే ఉండాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది అది వండర్ఫుల్ టూల్ అని చెప్పుకోవాలి. సో అది ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో మన పాస్ట్ నుంచి, మన లైఫ్లో ప్రజెంట్ ఏది అవ్వట్లేదు అంటే యు ఆర్ క్యారీయింగ్ దట్ బ్యాగేజ్, నెగిటివ్ బ్యాగేజ్ ఉంది కాబట్టి నీ లైఫ్లో ఏం జరగట్లేదు. అది క్లీన్ చేసుకుంటూ ఉండు, ఆటోమేటిక్గా మీరు ఏంజిల్స్కి, యూనివర్స్కి కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ చెప్పుకుంటూ పాస్ట్ని క్లియర్ చేసుకో. ప్రజెంట్లో ఉండి నువ్వు జర్నల్ కానీ, గ్రాటిట్యూడ్ బుక్ కానీ, క్రియేషన్ బుక్ కానీ రాసుకుంటూ ఉండు. నువ్వు ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే నువ్వు రాసుకుంటావో అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అయ్యి తీరుతుంది. అది యూనివర్స్ యొక్క లా, దాన్ని ఎవ్వరు కూడా మార్చలేదు. లా ఆఫ్ గ్రావిటీ ఎలా అయితే ఉంది అని మనం బిలీవ్ చేస్తామో అదేవిధంగా ఈ క్రియేషన్ బుక్ రాసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. రాయడం స్టార్ట్ చేయండి ఫస్ట్.
అలా మాత్రం ఖచ్చితంగా మన లైఫ్లో పాజిటివ్ చేంజ్ని తీసుకురావచ్చు అని 100% నేను చెప్పగలుగుతాను. ఇంకా సిరి మనం నిజంగా ఈ బ్యాగేజ్ అంతా క్లియర్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో మనము అంటే చాలా వరకు మన మదర్ నుంచి మన ఫాదర్ నుంచి కూడా మనం మోస్తూ ఉంటాం నెగిటివ్ బ్యాగేజ్. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు మీకు డయాబెటీస్ ఉంది అని అంటే మీ పేరెంట్స్కి ఎవరికైనా ఉందా అని చెప్పేసి అడుగుతారు. అంటే హిస్టరీ చెక్ చేస్తారు. ఆ డిఎన్ఏలో నుంచి మనకు క్యారీ అవుతుంది అనమాట, మన పేరెంట్స్ నుంచి, నాన్న నుంచి కానీ అమ్మ నుంచి కానీ. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఏవైతే మదర్ ఫీల్ అయ్యిందో తన ఇమోషనల్ స్టేట్ కానీ తన సర్కమ్స్టాన్సెస్ కానీ వాళ్ళ రిలేషన్ కానీ హస్బెండ్తో కానీ వాళ్ళ మదర్ ఇల్లాతో కానీ రిలేషన్స్ బాగాలేవు అనుకోండి, అవన్నీ కూడా ఆ ప్రెషరైజ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఆ టైంలో ఆ నెగిటివ్ అంతా పాపం తనలో క్యారీ చేస్తూ మనం పొట్టలో ఉన్నప్పుడు తెలియకుండానే మనకు కూడా అవన్నీ పాస్ ఆన్ అవుతున్నాయి. సో అలా మనం తెచ్చుకుంటాం కదా, అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. సో వాటి వల్ల కూడా మన లైఫ్లోకి డబ్బులు అట్రాక్ట్ చేయకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉండాలి, మన సబ్కాన్షియస్ మైండ్లో క్లియర్ అవ్వడానికి చెప్పుకున్నాం. అదేవిధంగా అమ్మ నాన్నకి కూడా గ్రాటిట్యూడ్, అలాగే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కూడా చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం మణిపూర చక్ర అనుకోండి, మణిపూర చక్ర ఏంటి, మనకు ఎల్లో కలర్, ఆ ఎనర్జీ, ఎల్లో ఎనర్జీ. దట్ మీన్స్ మీలో బ్యాలెన్స్ లేదు, డబ్బులు రావట్లేదు అంటే మీలో ఆ మణిపూర చక్ర యొక్క ఎనర్జీ లేదు, ఇంబ్యాలెన్స్ ఉంది. కాబట్టి సన్లైట్లో కొద్దిసేపు ఉండండి, మార్నింగ్ లేవగానే ఆ ఎనర్జీని తీసుకోండి. ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు కూడా మీ బ్లాకేజెస్ క్లియర్ అవుతుంటాయి. నాన్న నుంచి ఏవైతే క్యారీ చేసుకుంటూ వచ్చామో అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. అలా కావాలంటే మీరు లెటర్ కూడా రాసుకోవచ్చు సిరి. లెటర్లో ఐఎమ్ సారీ నాన్న, ఇప్పటివరకు నువ్వు ఏదైతే హెల్ప్ చేసావో అది నేను ఎక్నాలెడ్జ్ చేయలేదు, గుర్తించలేదు. నువ్వు నా కోసం స్కూల్ ఫీ పే చేసావు, నాకు ఎంతో కావాలన్నప్పుడు డబ్బులు ఇచ్చావు, నాకు చక్కటి బట్టలు కొనిపెట్టావు, కానీ ఇది అంతా కూడా నేను పట్టించుకోలేదు. నేను ఎన్నో మాటలని హర్ట్ చేశాను, ఐఎమ్ సో సారీ. ఒక లెటర్లో రాయండి ఇవన్నీ. మీ డైరెక్ట్గా మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే ఏంటి వీడికి ఏమైందని చెప్పేసి అనుకుంటారు కదా. సో లెటర్ రాయొచ్చు మనం. అలా లెటర్ రాసి దాన్ని ఏం చేయాలి, ఫైర్ ఎలిమెంట్కి ఇచ్చేయాలి. మణిపూర చక్ర మనకి ఫైర్ ఎలిమెంట్. సో దాన్ని కాల్ చేయండి, అది సన్ వైపు తిరిగి బ్లో చేయండి. అంటే మీరు సన్ ఎనర్జీకి ఇచ్చేస్తున్నారు, నా లోపల ఏదైతే బ్యాగేజ్ ఉందో క్లియర్ చేయు అని సూర్య భగవానుడికి అడుగుతున్నారు. సో ప్రతిరోజు చక్కగా సూర్య నమస్కారాలు కానీ సన్ గేజింగ్ కానీ చేస్తే గనక మన లోపల ఉన్న బ్లాకేజ్ క్లియర్ చేసుకోవచ్చు. అప్పుడే డబ్బుల యొక్క ఎనర్జీకి మనం మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటి చేసి చూడండి, నాన్నకు లెటర్ రాసి కాల్ చేయండి. నెక్స్ట్ మూమెంట్ నుంచి కొన్ని రోజులు చూడండి, డెఫినెట్గా మీ లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. 100% ష్యూర్ సిరి. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఏంజల్ నెంబర్స్ ఇండికేషన్ తెలుసుకొని ద ఇంపార్టెన్స్ తెలుసుకొని అంటే యూనివర్స్కి కనెక్ట్ అయ్యే మార్గం కూడా ఇది వన్ ఆఫ్ ద వే అంటారు. కాబట్టి అలా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళ మీ గైడెన్స్ తోటి ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి 26th రోజు ఒకటి ఫ్రీ డెమో క్లాస్ అనేది జరుగుతుంది సిరి. సో తప్పకుండా ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. అసలు ఈ ఏంజల్ నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏంజల్ మెడిటేషన్ మనం ఎలా చేసి మన లైఫ్లోకి అబండెన్స్ అనేది ఆహ్వానం పలుకుతాం అనే విధంగా మన కాన్సెప్ట్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చే నంబర్కి గనక కాల్ చేసినా కూడా డీటెయిల్స్ ఇస్తారండి. సో ఎవరైనా కూడా క్లాస్కి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.